ఏపీలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ఆటవిక పాలనను యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రేపు ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించి రాష్ట్రంలో సాగుతున్న అరాచకాలపై గలమెత్తనుంది. కాసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఢిల్లీ బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, హరిత మరి కొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోతున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధినేత వైఎస్ జగన్ ఆల్రెడీ తాడేపల్లిలోని తన నివాసం నుంచి కూడా బయలుదేరారు. మరి కొద్దిసేపట్లోనే ప్రస్తుతం నేను ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర రాబోతున్నారు. ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా అట్లాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయలుదేరి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి దర్శి ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. శివప్రసాద్ రెడ్డి గారు, ఏంటి మీ ధర్నా ఉద్దేశం ఏంటి? ఎందుకోసం ఈ కార్యక్రమం మీరు చేపట్టారు? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంకుశ పాలన, గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎప్పుడు శాంతి భద్రతతో బాగుండేది. గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అంతా బాగుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎక్కడ రోడ్డు మీద కనపడితే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న కార్యకర్తను ఇబ్బంది పడే విధంగా భౌతికంగా దాడులు చేసుకుంటూ మొన్న వినుకొండ ఘటన చూస్తున్న రషీద్ని దారుణంగా, గతంలో ఎప్పుడు విధంగా దారుణంగా రోడ్డు మీద నరికి చంపటం ఆటవిక చర్యలాగా ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలోనే వాళ్ళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుంది. కానీ వీళ్ళందరి సపోర్ట్తోనే ఈ టీడీపీ గూండా రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళాలి, పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి. మా నాయకుడు జగన్మోహన్ గారు కూడా మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళతో పాటు మిగిలిన సెంట్రల్ మినిస్టర్లు కూడా తీసి పెద్దలందరికీ తీసుకొచ్చి ఈ విధంగా రాష్ట్రంలో జరిగిన భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం, ఈ రాష్ట్ర గవర్నమెంట్ చేసిన అంతకుముందు మనం డెవలప్ చేసిన విషయాలు కూడా పూర్తిగా బిల్డింగ్స్ పడేయటం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లేవు. ఈ రక్షించుకోవడం కోసం మీ అందరూ సపోర్ట్ కావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలందరూ కానీ సపోర్టర్స్ అందరూ కూడా దీక్షకి వెళ్తున్నాము. అంటే గతంలో గవర్నర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరికీ కంప్లైంట్లు కూడా ఇచ్చారు, కానీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పుడు ధర్నా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం వస్తుంది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే విజన్ అని చెప్పి నాయకుడు అని చెప్పి అంటున్నాడు. ఆయనకు విజన్ ఏంది? వైఎస్ఆర్సీపీ నాయకులను దాడి చేయడం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇబ్బంది చేస్తే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ ఉండకూడదు. ఈ వైఎస్ఆర్సీపీ ఉండకూడదంటే ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ఎవరొకరిని దాడి చేస్తూ ఉంటేనే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపడేసి ఊర్ల నుంచి వెళ్ళిపోతే ఇంకా మేము ప్రశాంతంగా రాజకీయం చేసుకోవచ్చనే కుటీల రాజకీయంతోనే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా సెంట్రల్ దృష్టికి మేము తీసుకెళ్తాం, గవర్నర్ దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు మేము తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రాం పెడుతున్నాం మేము. సో కానీ చంద్రబాబు నిన్న కూడా ఒక మాట అన్నారు, ప్రభుత్వం వచ్చి 4 రోజులు కాలేదు, ఎందుకు అప్పుడే జగన్ ఆరోపణలు చేస్తున్నారని ఒక విమర్శ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి దౌర్జన్యం చేస్తున్నాడు కదా. ఈ దౌర్జన్యం అరికట్టడానికి ఎవరొకరు కావాలి కదా. అందుకనే ప్రతిదీ ఇన్స్టెంట్ మేము కూడా వెయిట్ చేద్దాం అనుకున్నాం. నువ్వు డెవలప్మెంట్, నీకు విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి నువ్వు డెవలప్ చేస్తావని చెప్పి వెయిట్ చేసాం. కానీ నీ డెవలప్మెంట్ ఓన్లీ మనుషులను చంపడం కోసం కేటాయిస్తున్నావు తప్ప ఈ అమరావతిని డెవలప్ చేద్దాం ఏమీ చేయట్లేదు. కాబట్టి అందువల్ల ఇంకా మాకు ఎవరో రెస్క్యూ ఆపరేషన్ కావాలి. కాబట్టి మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకోవాలి, సెంట్రల్ సెక్యూరిటీ సపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి మేము ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నాం. నిన్న మీరు అసెంబ్లీలో ధర్నా చేయడానికి వచ్చారు, ఆ సమయంలో పోలీసులు కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకని ప్రతిపక్ష నాయకులు అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ దౌర్జన్యాలు, దాడులు జరుగుతుందంటే ఏం చెప్తారు? నిజంగా నేను అంతకుముందు ఎమ్మెల్యేగా కూడా చేశాం. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీ లోపల పోనీయకుండా దౌర్జన్యంతో మార్షల్స్ పెట్టుకుని అందరిని నెట్టేయటం, ఎమ్మెల్యేలు నెట్టేశారు, ఎమ్మెల్సీని నెట్టేశారు. వాళ్ళకి ఎందుకు భయం? ఓ చిన్న ప్లెక్కార్డ్, నువ్వు చేసిన అరాచకాన్ని ఒక ప్లెక్కార్డ్ రూపంలో మేము లోపల తీసుకెళ్ళాము. అది కూడా తప్పైతే ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా, ఒక ఎమ్మెల్యేనే అసెంబ్లీ లోపల తీసుకోమనకుండా మమ్మల్ని పూర్తిగా అడ్డుకొని నెట్టేసి సంస్కృతిని తీసుకొచ్చావు. కాబట్టి ఈ రాజకీయం ఎక్కడికి పోతుంది? చంద్రబాబు నాయుడు దయచేసి మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం నీకు ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. మీరు మీ కూటమిని దయచేసి ఎమ్మెల్యేలు గౌరవించండి, ప్రజాపతులను గౌరవించండి, ప్రజలను రక్షించాల్సిన అవసరం మీకుంది. కాబట్టి దయచేసి మేల్కోవాల్సిందిగా కూర్చున్నాం. అంటే మీరు రాష్ట్ర పరువును ఢిల్లీ స్థాయిలో తీయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం సంబంధం? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రం పరువు పోయింది. నువ్వు అంతకుముందు కలబోలు మాటలు చెప్పేసి అంతకుముందు అమరావతి డెవలప్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేసావు. ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014 నుంచి 19 నువ్వు పరువు ఆల్రెడీ తీసావు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం తప్ప ఇంకేమీ నువ్వు చేయలేదు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజలందరూ బాగున్నారు. ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం కానీ ప్రతి ఇన్కమ్ కూడా జగన్మోహన్ వచ్చిందో పేద ప్రజలందరూ బాగున్నారు. నువ్వు వచ్చిందా రాజకీయాలు చేసి నువ్వు పరువు తీస్తున్నావు. ఆ గతంలో ఎప్పుడు లేని విధంగా బీహార్ రాజకీయాలు తీసుకొచ్చి అరాచకం నువ్వు చేసి ఈ విధంగా రాష్ట్రంలో చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదో అరాచకం జరుగుతుందని చెప్పి నువ్వు తీసుకొచ్చావు. నువ్వు పరువు తీస్తున్నావు ఆంధ్రప్రదేశ్ని. గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ అల్లకొల్ల ఎక్కడా లేవు. ప్రశాంతంగా పీస్ఫుల్ జీవనం పటాయించారు. సో ఇది పరిస్థితి మొత్తంగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక కారణం ఆపేదాని కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మేము ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయబోతున్నాం. మాతో కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఈ ధర్నా కార్యక్రమంలో మేము పాల్గొనబోతున్నాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైనా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు. మరోవైపు పార్టీ అధినేత వై జగన్ కూడా ఇప్పటికే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. మరొక 5-10 నిమిషాల్లోనే ఇక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. హరిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.